కరీంనగర్ భగత్ నగర్ నటరాజ రామకృష్ణ నృత్య నికేతన్లో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా బాలికలు నృత్యం ద్వారా ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తల్లిదండ్రులు సైతం భాగస్వామ్యం కావడం విశేషం. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ నృత్యం అనేది మన సంస్కృతిలో ఒక భాగమని, భావ ప్రకటనకు శ్రేష్ఠ సాధనమని, చిన్న వయసులోనే శిక్షణ పొందడం వల్ల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందన్నారు. వేసవి సెలవుల విద్యార్థులకు సమయం వృధా కాకుండా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో తాను చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మిగతా సంస్థలు కానీ అన్నీ కూడా మన శాస్త్రీయ నృత్యాల పట్ల పిల్లలకు అవగాహన ఏర్పరిచి మరి వాళ్ళందరికీ కూడా శాస్త్రీయ నృత్యం పట్ల నేర్చుకునే విధంగా వారందరికీ ఒక అవగాహన పెంపొందించే విధంగా ప్రభుత్వ పరంగా కూడా శాస్త్రీయ నృత్యం వర్క్షాప్స్ లాంటివి నిర్వహించి నేర్పించాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయము. మరి నృత్యం నేర్చుకోవడం వల్ల పిల్లలకి ఏకాగ్రతతో పాటు మానసికంగా కానీ శారీరకంగా కానీ వారికి ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారు. అట్లా కాకుండా ఈ నృత్యం నేర్చుకోవడం పట్ల వాళ్ళకి ఒకంత రిలాక్సేషన్ ఉంటుంది. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది, క్రమశిక్షణ వస్తుంది, శారీరక ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటారు. కాబట్టి ఈ నృత్యం పట్ల తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఎంతసేపు చదువులనే కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ మీద కూడా విద్యార్థులకు ఒక ఆసక్తిని కల్పించే విధంగా తల్లిదండ్రులు కానీ స్కూల్లో గురువులు కానీ ప్రోత్సహించాలి. మరి ఇలాంటి కళలు నేర్చుకోవడం పట్ల మరి వారికి ఒక ప్రత్యేక శైలి ఏర్పడుతుంది. వాళ్ళు ఇక్కడ స్కూల్ ఏజ్లోనే కాకుండా రేపు కళాశాల విద్యకి వెళ్ళిన తర్వాత అయినా రేపు వారు ఉద్యోగంలో ఉన్నా కానీ ఒక శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు అంటే 10 మందిలో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. మా ఇద్దరు పిల్లలు మేడం దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. ఇద్దరికి గజ పూజ అయిపోయింది. ఇద్దరికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందరికీ ఫస్ట్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు పెద్దమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయింది, గజ పూజ అయిపోయింది. చిన్నమ్మాయి కూడా గజ పూజ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం. 10th క్లాస్కి వచ్చినా కూడా మేము పంపిస్తున్నాం. తనకి కొంచెం యాక్టివిటీ ఉంటుంది అని చెప్పి. డ్యాన్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. సో అందుకే మేము ఎంకరేజ్ చేస్తున్నాము. తను ఎంతవరకు నేర్చుకుంటా అంటే అంతవరకు నేర్చుకుంటాను. మేడం ఇష్టం, మా పిల్లలు ఇష్టం. నేను చిన్నప్పుడు నేర్చుకోలేదు. నా పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి యూజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేయకుండా వాళ్ళకి శారీరకంగా హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది డ్యాన్స్ అని నేర్పిస్తున్నా. పిల్లలకి ఫ్యూచర్ బాగుండాలని ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఫోన్లు టీవీలు బారిన పడి శారీరకంగా మానసికంగా అన్ని ఒత్తిళ్ళకు గురి కాకుండా ఉండడానికి, ఇట్లాంటి ఆరోగ్యపరంగా బాగుండడానికి పిల్లలకి డ్యాన్స్ అన్నది బాగుండాలని నేర్పించాలని తల్లిదండ్రులను కోరుకుంటూ, ఈ భరతనాట్యం అన్నది బాగుంటుంది కదా, ఫ్యూచర్లో యూజ్ అవుతుందని, క్లాసికల్ అన్నది బాగుంటుందని, ఈ ఫోక్ డ్యాన్సులు డీజే సాంగ్స్ ఇవన్నీ పిల్లలకి యథావిధిగా వస్తూ ఉంటాయి కనుక ఇట్లాంటివి నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. లైఫ్లో దేన్నైనా సాధించగల సత్తా వాళ్ళకు ఉంటుందని నేర్పిస్తున్నాం. డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, కానీ రావడం కుదరలేదు. నేను ఇప్పుడు కూడా ఎందుకు నేర్చుకుంటున్నా అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకోలేనని చెప్పి ఇప్పుడు నేర్చుకుంటున్నా. సో స్కూల్లో నాకు కాలేజ్లో నాకు చాలా ప్రత్యేకత ఉంది డ్యాన్స్ గురించి. డ్యాన్స్ అనగానే అందరూ నన్ను చూపించడం, జయశ్రీ మేడం చాలా ప్రోత్సహిస్తారు నన్ను డ్యాన్స్ చేయడానికి. నన్నే కాదు ఎవరినైనా ప్రోత్సహిస్తారు. నేను 3rd క్లాస్. హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. మేడం మాకు డ్యాన్స్ మంచిగా నేర్పిస్తారు.